మా అనే ఒక విచిత్రమైన అంశంతో అదే క్రైస్తవ సమాజంలో సభలు జరగటం చాలా అరుదు. సభలన్నీ ఎలాంటి పద్ధతులతో జరుగుతున్నాయో నేను ప్రత్యేకించి మీకు చెప్పవలసిన అవసరం లేదు. అందులోనూ సాతాను అనగానే క్రైస్తవ సమాజానికి సరైన అభిప్రాయం లేదు. దయ్యం అనగానే దాని ఉనికిని గురించి కానివ్వండి, దాని ఆలోచనల గురించి కానివ్వండి, దాని పన్నాగాల గురించి కానివ్వండి, మనిషిని ఎంత భయంకరంగా మార్చడానికి ఆది నుంచి ఇప్పటి వరకు వాడు ప్రయత్నం చేస్తున్నాడో క్రైస్తవ సమాజానికి తెలియదు. ఇక మిగిలిన వారికి అనుకుంటున్నారా, అసలు దయ్యం అన్న పదమే సరిగా వారికి తెలియకపోవటం వల్ల మరణించిన వారేదో భూమి మీద దయ్యాలుగా తిరుగుతున్నారనే అపోహలలో, భ్రమలో మిగిలిన వారు ఉన్నారు. ఇక క్రైస్తవ సమాజానికి మాత్రం దయ్యం, సాతానుడు అనగానే ఏదో బైబిల్తో తల మీద కొట్టగానే భయపడి పారిపోయేవాడుగా, లేదంటే ఏదో గట్టిగా ప్రార్థన చేసరికి విలవిలలాడు వెళ్ళిపోయేవాడుగా, చేతనివాడుగా, ఏమీ చేయలేనివాడుగా క్రైస్తవ్యానికి అర్థమయ్యాడు. అందుకే అర్ధరాత్రి వరకు దయ్యాలను వెళ్ళగొట్టుకుంటున్న సభలు కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూనే ఉన్నాం. అసలు సాతానంటే ఎవరు? ఎందుకు భూమి మీద బ్రతుకుతున్న మనల్ని దేవుడి కోసం బ్రతకనివ్వటం లేదు? వాడి ఉద్దేశం ఏంటి? వాడి ఆలోచన ఏంటి? ఎవరు? ఎందుకు మన జీవితాలతో ఆడుకుంటున్నాడు? ఇది ప్రపంచానికి తెలియవలసిన అతి ప్రాముఖ్యమైన రహస్యం. ఇకపోతే దేవుడి గురించి ఒకవేళ మీరు వినమంటాడు. ఎందుకంటే మీరు వినండి, మిమ్మల్ని ఎలా మోసగించాలో నాకు తెలుసు కనుక మీరు వినటం వల్ల నాకేం సమస్య లేదు. కానీ నా గురించి మీరు తెలుసుకోకూడదు. శత్రువు రహస్యాలు మనం తెలుసుకుంటే శత్రువుని ఈజీగా పడగొట్టగలం. అందుకే నా గురించి మాత్రం మీరు తెలుసుకోకూడదు. అందుకే చూడండి, దయ్యపు ఉనికిని గురించి ఈరోజు సమాజంలో ఎవరికీ తెలియకుండా పోయిందండి. ఎవరికీ తెలియకుండా పోయింది. అసలు దుష్టుడు ఉన్నాడని, ఈ ప్రపంచంపై పెత్తనాన్ని కలిగి ఉన్నాడని, మనిషిని భయంకరుడుగా మారుస్తున్నాడని, వాడిని గురించిన సందర్భాలు, వాడి గురించిన మాటలు ప్రపంచంలో ఎక్కడున్నాయో చెప్పండి. దయ్యాన్ని గురించి నేర్పించే సభలు ఏమైనా ఉన్నాయా? దయ్యాన్ని గురించి నేర్పించటం ఏంటని ఒకవేళ మీరు అడుగుతున్నారు. దయ్యాన్ని గురించి నేర్చుకోవటం అంటే నీ శత్రువుని గురించి నువ్వు తెలుసుకోవటం, నీ శత్రువుని గురించి నువ్వు అంచనా రావాలి నీకు. అందుకే ఈ భూమి మీద మనిషిని మనిషిగా ఉండనిచ్చదంటే ఏదైనా తోటలో ఆదాము నుంచి ప్రారంభించి ఇప్పటి వరకు అసలు సమాజాన్ని సమాజంగా ఉండనిచ్చిందా? కలలు కన్న కుమారుల్ని దేవుడికి పిల్లలుగా ఉండనిచ్చిందా? ఒకవేళ సాతాను ఉనికే లేకపోతే ఈరోజు ప్రపంచం ఇంకా బాగుండేది. మరి ఈరోజు ప్రపంచం అంతా వాడి ఛాయలు ఉన్నవని ఎలా చెప్పగలమో తెలుసా? ఇప్పటికే కాదండి, యేసుక్రీస్తు భూమి మీద ఉంటున్న రోజుల్లో యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి సాతానుడు చెప్పిన మాట మనం వింటే ప్రపంచం అంతా వాడి చేతుల్లోకి వెళ్ళిపోయిందని మనకిట్టే అర్థమవుతుంది. ఒక దేశం కాదు, ప్రపంచ దేశాలలో వాడి ఉనికి, ప్రపంచ దేశాలపై వాడి పెత్తనం,
ప్రపంచ దేశాలలో అందరి వాడుగా, అందరికి సంబంధించిన వాడుగా ఎవరిని దేవుడి కోసం బ్రతకనివ్వకుండా ఒకరిని దొంగగా, ఒకరిని హంతకుడుగా, ఇంకొకరిని మోసగాడుగా, ఇంకొకరిని వ్యభిచారిగా, ఒకరిని హంతకుడుగా, ఇంకొకరిని తనను తాను చంపుకునేవాడుగా, ఇదిగో ఈరోజు ప్రపంచంలో ఉంటున్న ఈ ప్రతి విధమైన ఈ చెడుకు కారణం ఎవరు? ప్రపంచంలో దేవుని పిల్లలుగా పుట్టిన మనిషి ఇలా మారిపోవటానికి ఎవరండి కారణం? ఎవరు కారణం? అపవాది, దయ్యం. వాడే కారణం. వాడు ఎందుకు మన మీద పగపట్టాడు? అసలు వాడు పుట్టికేంటి? వాడికి మనకున్న సంబంధం ఏంటి? ఇవన్నీ ఆలోచించాలి కదా. పిల్లలు పుట్టిన తర్వాత పాత కక్షలన్నీ పిల్లలకు నేర్పిస్తూ మనిషిగా శత్రువునుగా చేసి మనిషిని పొడుచుకునేటట్లుగా దేశాలకి పడనివాడుగా ఒక దేశానికి సంబంధాల మధ్య వైరాన్ని నెలకొల్పి అదృశ్యంగా ఉంటున్న వాడి గురించి ఈరోజు సమాజానికి ఏం తెలుసంటే? మనం అనుకుంటున్నంత చిన్నోడు కాదు దయ్యం. ప్రపంచపు పెత్తనాన్ని ఈరోజు కలిగి ఉన్నాడంటే మన మీద పగపట్టి ఈరోజు దేవుడి కోసం బ్రతకవలసిన మనిషిని దేవుడి కోసం బ్రతకనీయకుండా అడ్డుపడుతున్నాడండి. యేసుక్రీస్తుతో వాడన్న మాట మీరు చూస్తారా? లూకాసు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయంలో అంటున్న మాట ఒక్కసారి మీరు చూడండి. 4వ వచనం, లూకాసు వార్త 4వ అధ్యాయము 4వ వచనం. అందుకు యేసు మనుషుని రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ఉత్తరం ఇచ్చాను. 5వ వచనం, అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ప్రపంచాన్ని వాని హస్తాల క్రిందికి తీసుకున్నాడండి. అందుకే ప్రపంచం పాడైపోయింది. ప్రపంచాన్ని వాని చేతుల కింద తీసుకున్నాడు. అందుకే ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న ప్రతి నష్టానికి, ప్రతి కార్యక్రమానికి ఇదిగో వీడే కారణం. అపవాది కారణం. ఎందుకు మనల్ని ఇంత భయంకరంగా మార్చేశాడు? దేవుడి కోసం బ్రతకాలని మనకున్నా నిన్ను బ్రతకనివ్వకుండా, మారాలని నీకున్నా నిన్ను మారనివ్వకుండా, దేవుడి దగ్గరకు రావాలని నీకున్నా నిన్ను రానివ్వకుండా ఎందుకు ఇలా చేస్తున్నాడండి? మనం ఏం చేసాం వాడికి? మనం ఏమైనా చేసామా వాడికి? ఎందుకు మన మీద పగ? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? దేవుడికి మన మీద ఉన్న ప్రేమ సంగతి ఆలోచించాం, కానీ అపవాదికి నీ మీద ఎందుకు పగుందో ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? దేవుడు ప్రేమ తెలిసింది, కానీ అపవాది పగ, నీ మీద పగుంది వాడికి. వాడు ఎందుకు పగపడుతున్నాడో దయ్యాన్ని గురించి ఎవరు ఆలోచించారండి? సామాన్యమైన విషయం కాదు దయ్యాన్ని గురించి ఆలోచించటం అంటే. ఇది రెండవసారి ఎడ్లపాడుకు రావటం. మొదటిసారి జరిగిన గ్రౌండేనా, ఈసారి కూడా మనకు మీటింగ్ జరుగుతుందనేసరికి ఆ గ్రౌండ్ మనకి ఇవ్వలేదన్నా అన్నారు. తెలుసు, ఇవ్వనివ్వదు. ఎందుకు? ఈసారి టైటిల్ ఏంటి మరి? దయ్యమా దైవమా? చూసారా? ఇవ్వనివ్వదు. నా గురించి చెప్తారా? అందుకండి ఏ టైటిల్ పెట్టినా సభలు సజావుగా జరుగుతుంది. ఈ టైటిల్ పెట్టామంటే వాడు ఉనికి కనబడుతుంది. ఒకవేళ పెట్టినా రానివ్వకుండా ఏం చేస్తాడంటారా? చూసారా? మైక్ పెట్టించాడు మరోటి. వచ్చిన దగ్గర నుంచి పాటలు పాడేయటమే. కూర్చొని వినొచ్చు కదా. విననివ్వడు, పెట్టనివ్వడు, రానివ్వడు. ఈరోజు మీరు వచ్చారు, రేపు మీరు వస్తే చాలా గ్రేట్. ఎందుకు అనుకుంటున్నారు? రానివ్వడు.
తన గురించి ఎక్కడ తెలిసిపోతుందేమన్న ఆలోచనతో దేవుడి దగ్గరికి నువ్వు వచ్చినా తన గురించి మాత్రం నువ్వు చెబితే విననివ్వడు. ఎందుకంటే వాడి ఉనికి, వాడి లొసుకులు, వాడి లోపాలు మనకు తెలిసిపోతాయి గనక, అందుకే ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు చెప్పని అద్భుతమైన సంగతులు ఇదిగో చెప్పటానికేనండి. ఎందుకు మన మీద పగబట్టాడు? ప్రపంచం మీద పెత్తనాన్ని ఎలా సంపాదించాడు? ఎందుకు ప్రపంచాన్ని ఎంత భయంకరంగా మార్చేశాడో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మంచివాడుగా పుట్టిన మనిషిని మంచివాడుగా ఉండనివ్వకుండా ఏంటండి ఈరోజు సమాజంలో మనిషిని ఎంత భయంకరంగా మార్చింది? ఎలా? మనకెందుకు వాడు విరోధిగా మారిపోయాడు? మనకి వాడికున్న సంబంధం ఏంటో మనకు తెలియాలి. మరి ఎవరు చెప్పగలరు? మనకెవరు చెప్పగలరు అంటే మన కన్న తండ్రి చెప్పగలడు. మన కన్న తండ్రి, పరలోకమందున్న మనల కన్న తండ్రి ఎందుకు మన మీద పగపట్టిందో, మనకి అపవాదికున్న సంబంధం ఏంటో, అసలు ఏం జరిగిందో కన్న తండ్రి పాదాల దగ్గరికి మనం రాగలిగితే ఆయన చెప్పే అద్భుతమైన సారం ఏంటో ఈరోజు మనకు అర్థమైతే దయ్యం ఎందుకు మన మీద పగపట్టాడో మనకు అర్థమవుతుంది. పరలోకమందున్న కన్న తండ్రిని, తండ్రి నీ కోసం బ్రతకాలని నేను అనుకుంటే నన్ను బ్రతకనివ్వటం లేదు. నీ దగ్గరకు రావాలని నాకు ఆలోచన ఉంటే నీ దగ్గరకు రానివ్వకుండా ఈ మట్టి కోసం బ్రతికేటట్టుగా ఈ అపవాది మాకు అడ్డుపడుతున్నాడు. అసలు వాడికి మాకు సంబంధం ఏంటి? ఎందుకు మా మీద పగపడుతున్నాడు? నీ దగ్గరకు రావాలని మాకుంటే నీ దగ్గరకు రానివ్వటం లేదు. నీ కోసం బ్రతకాలని మాకుంటే కష్టాన్ని నష్టాన్ని కలిగించి నీ దగ్గర నుంచి మళ్ళీ లోకంలో కలిపేయటానికి పన్నాగాలు పన్నుతున్నాడు. ఎందుకు మా మీద, ఎందుకు వాడికి శత్రుత్వం? నీ కోసం బ్రతకాలని మేము అనుకున్నప్పుడు ఎందుకు నీ కోసం మమ్మల్ని బ్రతకనివ్వటం లేదు? ఏం జరిగింది నాయన? ఎందుకు మాకు వాడు శత్రువుగా ఇదిగో ఈ సమాజాన్ని బీభత్సంగా మార్చాడని ఈరోజు మీరు అడగగలిగితే ఎప్పుడో చెప్పాలనుకుంటున్న మీ కన్న తండ్రి మనసులో ఉన్న ఆవేదన బయట పెడతాడు ఆయన. ఎవరు అడిగారు కన్న తండ్రి దగ్గరకు వచ్చి? ఒకవేళ అడిగినా ఈ అపవాది ఎందుకు మాకు శత్రువు అని ఎవరైనా అడిగారా? ఇది ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది, మమ్మల్ని ఎందుకు నీ కోసం బ్రతకనివ్వటం లేదని దేవుణ్ణి ఎప్పుడైనా అడిగారండి? అసలు అడిగారా? అడగలేదండి. దేవుణ్ణి అడుగుతున్నామంటే అపవాదిని గురించి ఎందుకు అడుగుతాం? మనకు చాలా అవసరాలు తీర్చమని అడుగుతాం. ఇది అలవాటు అయిపోయింది మనకి. ఉదయం లేచి టిఫిన్ చేయటం ఎలా అలవాటో మోకరించగానే అడుక్కోవటం అలవాటు అయిపోయింది. ఈ సంగతులు ఎందుకు అడుగుతాం మనం? ఈ సంగతులు ఎందుకు అడుగుతాం? లోకంలో పడిపోతూ దేవుడి దగ్గరికి వస్తూ లోకంలో పడిపోతూ ఎందుకు నేను దేవుడి కోసం బ్రతకలేకపోతున్నాను, అపవాది ఎందుకు నన్ను దేవుడి కోసం బ్రతకనివ్వటం లేదని ఆలోచన కలిగి ఎప్పుడు అడిగావండి కన్న తండ్రిని? తండ్రి అసలు ఎందుకు మా మీద పగపట్టాడు? వాడికి మాకున్న వైరమేంటో ఈ రాత్రి మంచి మనసుతో మీరు అడగగలిగితే మీ కన్న తండ్రి మీకు చెప్పాలనుకున్నాడు కనుక ఈ మీటింగ్స్ ఏర్పాటయ్యాయి. చూస్తారా? ఒక్కసారి అడిగితే చెప్పాలన్న ఆలోచన ఆయనకుంటే ఎవరు అడిగిన అవసరాలు తీర్చమనే తప్ప ఈ అపవాది గురించి మాకేంటి, ఈ బాధలేంటి, ఈ కష్టం ఏంటి, మమ్మల్ని నీ కోసం ఎందుకు బ్రతకనివ్వటం లేదు, మేము దాన్ని ఏం చేసాం, అసలు ఏం జరిగిందా నాయన అని ఈరోజు మనసు విప్పి మీరు అడగగలిగితే కన్న తండ్రి చెబుతున్న అద్భుతమైన మాట ఏంటో బైబిల్ను తెరిచి మీరు చూడగలిగితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలను మీరు చూడగలిగితే ఒక అద్భుతమైన విషయాన్ని మన తండ్రి మనకు బయటపడుతున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. మొదటి శతాబ్ద కాలంలో పేతురు గారిని పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించి ఎంత మంచి మాట రాయించాడో చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది
గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. జాగ్రత్త చెబుతున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి మీకు విరోధి, సాతానుడు మీకు విరోధి. మనమేమనుకుంటున్నాం తెలుసా? దయ్యం దేవుడికి విరోధి అనుకుంటున్నాం మనం. అవునా కాదా? దయ్యం అపవాది దేవుడికి విరోధి అనుకుంటున్నాం మనం. కానీ దేవుడు ఏం రాయించాడో తెలుసా? మీ విరోధి మీకు విరోధి. మనకు విరోధా? అవును. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎందుకు? మిమ్మల్ని మింగేయాలని, నా కోసం బ్రతకనివ్వకుండా చెయ్యాలని, వాడు ఇదిగో ఈ లోకమంతటా తిరుగుతున్నాడండి. 9వ వచనంలో చెప్తున్నాడు, లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి. మీకే కాదు, లోకంలో ఉంటున్న అందరికీ ఇదిగో వీడి వల్ల శ్రమలే. లోకమందున్న మీ సహోదరులకు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి. మీకే కాదు, లోకంలో నా కోసం బ్రతకాలనుకుంటున్న ప్రతి వారికి ఈ అపవాది వల్ల శ్రమలే అంటున్నాడు. ఆలోచిస్తున్నారా? అంటే అపవాది కబంధ హస్తాల కింద దేవుడు కోసం బ్రతుకుతున్న ప్రపంచంలో ఉంటున్న పిల్లలందరికీ శ్రమలండి. ఎందుకు? మనం ఏం చేసాం? మనం ఏం చేసామంటే అపవాదిని ఏమన్నా అన్నావా? వాడికి మనకి ఏమన్నా గొడవ ఉందా? ఆస్తి పంపకాలు ఏమైనా ఉన్నాయా? అలాంటప్పుడు నేను పుట్టక మునిపే అది పుట్టి, నేను పుట్టిన తర్వాత దేవుడి కోసం నన్ను బ్రతకనీయకుండా చేస్తుంది కదా. దేవుడు కూడా రాయించిన మాట చూస్తే మీ విరోధి అయిన అపవాది అన్నాడు. ఎలా మనకు విరోధి? తండ్రి, ఎలా నాకు విరోధి అయ్యాడు అపవాది? ఎలా విరోధి అయ్యాడు నాకు? అసలు ఏం జరిగింది అనే కన్న తండ్రిని మీరు అడగగలిగితే, పరలోకమందున్న కన్న తండ్రి నువ్వు పుట్టకమును జరిగిన ఒక యథార్థ గాథను ఆయన మాట్లాడతాడు. అప్పటికి మనం పుట్టలేదు, ఈ ప్రకృతి కలగలేదు. ప్రకృతి దేవుడు కలిగించలేదంటే ఇక ప్రకృతిలో మనిషి పుట్టే అవకాశమే లేదు. ప్రకృతి కలగలేదు. ప్రకృతిలో దేవునికి పిల్లలుగా ఆదాము నుంచి మనం అందరం రాలేదు. మరి ప్రకృతి పుట్టుక మునుపు దేవుడు ఉన్నవాడు. దేవుడు పుట్టినవాడు కాదు, ఉన్నవాడుగా పరలోకంలో ఉంటున్నప్పుడు పరలోకమందున్న కన్న తండ్రికి కలిగిన ఒకే ఒక్క కోరిక, నాకు పిల్లలు కావాలన్న కోరిక. ఈ కోరిక కలిగిన కన్న తండ్రి, నాకు పిల్లలు కావాలి, నన్ను తండ్రి అని పిలవాలి, వారు నా కోసం బ్రతకాలన్న ఆలోచనతో నిండిపోయాడు కన్న తండ్రి. ఎందుకంటే పిల్లలంటే దేవుడికి ఇష్టం. అప్పటి వరకు పరలోకంలో ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? పరలోకంలో దేవుడికి సేవ చేయటానికి కోటాను కోట్ల దేవదూతలండి. దేవదూతలు ఎప్పుడు పుట్టారనుకుంటున్నారు? పరలోకంలో పుట్టినవి దేవదూతలు. పరలోకంలో దేవదూతలను ఎలా పుట్టించాడు అనుకుంటున్నారా? మాట చేత. మరి మనిషిని తనలో ఉంటున్న ఆత్మను జీవవాయువుగా మట్టి బొమ్మలోకి ప్రవేశపెడితే మనిషి అయ్యాడు. అందుకే మనిషిని కన్నాడు. మరి దేవదూతలను మాట చేత కలిగించాడు. అంతే కదండి. పిల్లల్ని మనం కంటాం, మన ఇంట్లో పని చేయటానికి పని మనుషుల్ని కనం. మాట్లాడి ఇదిగో నెలకు 3,000 రూపాయలు ఇస్తాను, మీరు పని చేస్తారా? చేస్తాను. పనికి పెట్టుకున్నాం మాట చేత.
పిల్లలను నువ్వు కన్నావు, పనివారిని మాట చేత పనిలో పెట్టుకున్నావు. దేవుడు మనల్ని కన్నాడు. మనకంటే ముందు పరలోకంలో ఉంటున్న దేవదూతల్ని మాట చేత కలిగించాడు. 1 కాదు 2 కాదు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు చూడగలిగితే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు చూడగలిగితే దేవదూతల గురించి రాయబడిన మాట, మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. భూమి మీదికి కోటాను కోట్ల మందిగా మనం రాకమునుపు పరలోకంలో కోటాను కోట్ల మంది దేవదూతలు, కోటాను కోట్ల మంది దేవదూతలు. ఈ దేవదూతలందరూ ఎవరనుకుంటున్నారు? హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చూడగలిగితే దేవదూతల గురించి దేవుడు రాసిన మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, వీరందరూ రక్షణ అనే స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. కారా అంటున్నాడంటే అవును అని. పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అంటే అవును అని. నీ సంగతి నాకు తెలీదా అంటే తెలుసు అని అర్థం. పరలోకమందున్న కోటాను కోట్ల మంది దేవదూతలు దేవునికి సేవ చేయాలి. ఇదంతా సృష్టి పుట్టకమునుపు పరలోకంలో జరుగుతున్నది. అప్పటికి మనం లేవు కదా. అసలు ఎందుకు మన మీద పగపట్టాడో దేవుణ్ణి మనం అడుగుతున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ సృష్టి కలగక మునుపు పరలోకంలో నేను ఉండేవాడిని నాయన. పరలోకంలో సేవ చేయటానికి కోటాను కోట్ల మంది దేవదూతలను కలిగించాను. పరలోకంలో కోటాను కోట్ల మంది దేవదూతలను కూడా అధికారులుగా, ప్రధానులుగా నియమించాడు. పరలోకం అంటే అతి పెద్ద గవర్నమెంట్ అది. పరలోకం అంటే దాన్ని భూలోకంలో ఆలోచించకండి. ఆఫ్టర్ ఆల్ 250 నుంచి 70 దేశాలు, అంటే పరలోకంతో పోలిసేది చాలా చిన్నది. అతి పెద్ద గవర్నమెంట్ పరలోకమే. అందుకే తనకు సేవ చేసే దేవదూతలను కూడా పరలోకంలో పోస్టులు ఇచ్చాడు. ఆయన పోస్టులు ఇచ్చాడు. అధికారులుగా, ప్రధానులుగా పోస్టులు ఇచ్చాడండి. ఆయన పోస్టులు ఇచ్చాడు. అంటే దేవదూతల మన స్థాయిని బట్టి పరలోకంలో హోదాను కల్పించాడు. పరలోకంలో. అందుకే యూదా గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చూడగలిగితే ఒక దేవదూతని గురించి మాట్లాడుతూ ప్రధాన దూత అన్నాడు. యూదా గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అన్నాడు. ప్రధాన దూత అయిన మిఖాయేలు. ప్రధాన దూత అంటే దూతలలో కూడా కేటగిరీస్ ఉన్నాయి. అధికారులుగా, ప్రధానులుగా కోటాను కోట్ల మంది దేవదూతలను విభజించి అధికారులుగా, ప్రధానులుగా నియమించాడు. ఇక పరలోకంలో దేవుని స్థితి అంటారా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు ఆయన. అత్యున్నతమైన సింహాసనం మీద. యెషయా గ్రంథము 6వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే దేవుడి స్థితి అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడండి. దేవదూతల పరిస్థితి ఏంటంటే ఆయన సింహాసనం దగ్గర పనివారులు కదా దేవుడిని స్తుతిస్తూ ఉండాలి. అంటే పరలోకంలో దేవదూతల స్థితి వేరు, దేవుడి స్థితి వేరు. దేవుడి స్థితిని గురించి చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. మొదటి నుంచి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండగా ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. దేవుడిది అత్యున్నతమైన సింహాసనము, గొప్పదనమాట. గొప్పది, అత్యున్నతమైనదంటే దేవుడి కంటే గొప్ప సింహాసనము లేదు.
ఇక దేవదూతల పరిస్థితి చూడండి, 3వ వచనంలో, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. రెంటితో ఎగురుచు, రెంటితో దేహాన్ని కప్పుకొనుచు, నిలబడలేక చూడలేక దేవుణ్ణి పొగుడుతున్నవి. పరలోకంలో దేవుడి స్థితి అత్యున్నతమైన స్థితి అండి, అత్యున్నతమైన స్థితి. ఇది పరలోకపు పరిస్థితి అండి. ఉన్నవాడుగా దేవుడుండి, కలిగించిన వారుగా దేవదూతలుండి, దేవదూతల్ని విభజించి అధికారులుగా, ప్రధానులుగా హోదాను కల్పించి దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చునేవాడు. అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన దేవదూతలను పరిపాలన చేసేవాడు. ఆయన పరిపాలన, దేవదూతలు విధులు నిర్వహించాలి. కొన్ని దేవదూతలు పొగడాలి, కొన్ని దేవదూతలు ప్రధానపు పోస్టులో ఉండాలి, కొన్ని దేవదూతలు పరలోకములు విధులు నిర్వహించాలి. మొట్టమొదటి గవర్నమెంట్ పరలోకపు గవర్నమెంట్, ఆ తర్వాత భూమి మీద గవర్నమెంట్. ఏంటనుకుంటున్నారు? ఇక భూమి మీద ఎలా శాసనసభ సమావేశాలు జరుగుతాయో పరలోకంలో కూడా దేవదూతల సమావేశాలు జరుగుతాయి. తెలుసా? కోటాను కోట్ల దేవదూతలలో ప్రధానులతో, దేవదూతలను కూర్చొని ఆయన డిస్కస్ చేస్తాడు. ఇవి శాసనసభ సమావేశాలు కాదు, పరలోకంలో ఉంటున్న దేవుని సమావేశాలండి. బైబిల్లో చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 7వ వచనంలో మీరు చూడగలిగితే దేవుడు పరలోకంలో సభలు నిర్వహించేవాడని మీకు అర్థమవుతుంది. పరిశుద్ధుల దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుండు, తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు. చూసారా? పరలోకపు వాతావరణం, పరిశుద్ధ దూతల సభలో మిక్కిలి భీకరుండు అన్నాడు. అంటే దేవదూతల సమావేశానికి కూర్చున్నప్పుడు దేవుడు ఎలా ఉంటారనుకుంటున్నారు? మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు. ఇది దేవుని సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు కాదు. అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉంటాయండి? ప్రతిపక్షం, ప్రజాపక్షం. స్పీకర్ గారు ఎక్కడో ఉంటారు, అక్కడ చేరు. ఎందుకు అక్కడ చేరేశారా అని కాసేపు ఆలోచించాను. ఎందుకంటే వీళ్ళకి కానీ కోపం వస్తే కుమ్మేస్తారని అక్కడ వేశారు చేరు ఆయనకి. తెలుసు కదా? తేడా వచ్చింది అనుకోండి, పోడియం దగ్గరికి దూసుకొని వెళ్ళిపోతారు. అసలు ఆయన స్పీకరు, కానీ స్పీకర్కే మాట్లాడడానికి ఏం మాటలు ఉండడు. ప్లీజ్ కూర్చోండి, మీ దండం పెడతాను, మీ కాళ్ళు మోపుతాను అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. వీళ్ళు ఇటు రెచ్చిపోవటం, వాళ్ళు అటు రెచ్చిపోవటం, గోల 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 గోల. వీళ్ళు మైకులు ఎత్తేసేయటం, వాళ్ళు డస్టర్లు ఇసిరేయటం, వీడు వాడిని తిట్టడం, వాడు వీడిని తిట్టడం, నీ చేయి తీసేస్తా, నీ కాళ్ళు తీసేస్తా, నువ్వెందుకు పుట్టావు, నువ్వెందుకు చచ్చావు, తిట్లు. ప్రజల గురించి మాట్లాడేవాడు ఎవడున్నాడు? ప్రజల గురించి మాట్లాడేవాడు ఎవడున్నాడు? అందుకే క్లాస్ రూమ్లో పిల్లలు అల్లరి చేశారంటే అర్థం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో వీళ్ళ గొడవడు చూడాలి. వీళ్ళకంటే క్లాస్ రూమ్ నయం, క్లాస్ రూమే నయమండి. కానీ పరలోకంలో దేవుడు సమావేశాలు నిర్వహించినప్పుడు భూమి మీద లాంటి పరిస్థితి ఉండదు. ఈయన ఎలా ఉంటాడు? మిక్కిలి భీకరుండు, తన చుట్టూ ఉన్న వారందరికంటే. దేవదూతలు గజ 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 వణికిపోవాలి, గజగజ వణికిపోవాలి. ఎందుకు? డ్యూటీస్ మార్చాలి, డ్యూటీస్ వేయాలి. చెప్పిన పని ఏం చేశారు అని దేవుడు అడిగితే దేవదూతలు గజ 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 వణుకుతూ ఉండాలి. చూసారా? దేవుడికి ఏదో ప్రతిపక్షం ఉంటుంది అనుకోకండి. భూమి మీద ఉన్నట్టుగా ప్రజాపక్షం, ప్రతిపక్షం దేవుడికి లేదు. అంతా దేవుని పక్షమే. అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. దేవదూతలందరూ గజ 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 వణుకుతూ ఉండాలి. సమావేశాలండి, ఏంటనుకుంటున్నారు పరలోకం అంటే? అలాంటి సమావేశాన్ని దేవుడు నిర్ణయించి ఒక విషయాన్ని దేవదూతలతో చెప్పాడు. ఒక
ఒక విషయాన్ని దేవదూతతో చెప్పాడు సమావేశంలో. ఏమనో తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూడండి. దేవదూతల సమావేశంలో దేవుడు దేవదూతలందరితో చెప్పిన మాట, మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. పరలోకాన్ని దూతలకు ఇవ్వాలనుకోలేదు. మనము మాట్లాడుతున్న ఆ పరలోకాన్ని దేవుడు దూతలకు లోపరచలేదు. పరలోకం మీద అధికారాన్ని దూతలకు ఇవ్వాలనుకోలేదు. దూతలు పనివారులుగా ఉండాలి, పెత్తనము లేదు. పనివారులుగా ఉండాలి. ఇంటి మీద పెత్తనం ఇస్తారా మీరు? ఇవ్వరు. దేవుడు కూడా దేవదూతలందరినీ కూర్చోబెట్టాడు. ఇదిగో ఈ పరలోక రాజ్యం మీద అధికారాన్ని మీకు ఇవ్వటం లేదు, మీరు సేవ చేయాలి. మరి అధికారాన్ని ఎవరికి ఇస్తాడు? నేను మీతో మన ఆలోచన చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? కోటాను కోట్ల మంది దేవదూతలుగా మనం ఉండగా దేవుడికి ఇంకొక ఆలోచన ఏంటది? నాకు పిల్లలు కావాలి, ప్రకృతిని కలిగిస్తాను, ఆ ప్రకృతిలోనికి నా గర్భం నుంచి రాబోయే పిల్లల్ని ప్రకృతిలో పెడతాను. వారు నా కోసం బ్రతుకుతారు, నా కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేస్తారు. నా కోసం బ్రతికిన తరువాత పరలోకానికి వస్తారు. పరలోకాన్ని వారికి ఇస్తాను. మీరేం చేయాలో తెలుసా? ఇప్పుడు నాకు సేవ చేస్తున్నట్టుగానే రేపొద్దున పరలోకానికి రాబోయే నా పిల్లలందరికీ మీరు సేవ చేయాలి. నాకు సేవ చేసినట్టుగా రాబోతున్న నా పిల్లలకు సేవ చేయాలి. నా పిల్లలకు మీరు సేవలు అందించాలి, సేవకులుగా ఉండాలి. రాజు గర్భాన పుట్టిన నా పిల్లలు యువరాజుల్లా ఈ పరలోకాన్ని ఏలాలి. అధికారులు వారు, సేవకులు మీరు. ఎప్పుడైతే దేవదూతల సభలో దేవుడు రాబోయే మన గురించి ప్రకటన చేశాడో కలకలం బయలుదేరింది. ఒక దేవదూతలో కలకలం బయలుదేరింది. ఎందుకో తెలుసా? మేము సేవకులం. ఎప్పటికీ సేవ చేయాలా? దేవుడు ఉన్నంతకాలం దేవుడు ఉంటాడు. ఆ తర్వాత దేవుడుగా మేమే చలామణి అవ్వాలనుకుంటున్నాం. ఏ నాటికైనా అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చోవాలన్న ఆలోచనతో నేనుంటే రేపొద్దున ఆయన పిల్లలను కంటాడట. ఆ పిల్లల కోసం ప్రకృతిని కలిగిస్తాడట. ఆ పిల్లలు భూమి మీద బ్రతుకుతారట. ఆ తర్వాత పరలోకానికి వస్తారట. వారికి కూడా మేము ఊడిగం చేయాలా? పరలోకంలో దేవదూతలలో కలకలం బయలుదేరింది. ఎందుకో తెలుసా? నువ్వు రాబోతున్నావన్న సంగతి వినగానే ఇక పరలోక రాజ్యం మీద పెత్తనం మాది ఉండదు. ఇప్పుడు సేవ చేస్తున్నాం, ఎప్పటికీ మేము సేవకులుగానే మిగిలిపోవాలి. ఎన్ని సంవత్సరాలైనా సేవకులుగానే మిగిలిపోవాలి. మరి అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన గర్భాన పుట్టబోతున్న ఆయన పిల్లలు కూర్చుంటే ఆయన పిల్లలకు మేము ఊడిగం చెయ్యాలా? పరలోకాన్ని మనకి ఇవ్వడట. పరలోకంలో కోటాను కోట్ల సంవత్సరాలు సేవకులుగా పడుండాలా? ఆ అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న అధికారం మాకు లేదా? దేవదూతలో కలకలం బయలుదేరిందండి. అప్పటి వరకు దేవుడంటే భయపడుతూ సింహాసనం మీద మక్కువతో, తర్వాత సింహాసనం మాకే ఇస్తాడు అనుకుంటూ కుక్కిన పేనులా పడున్న దేవదూతలలో ఎప్పుడైతే సింహాసనము తనకు దక్కదని తెలిసిందో, తన గర్భాన గుండా రాబోతున్న మనందరికీ దేవుడు ఎప్పుడైతే పరలోకాన్ని ఇస్తాడని పరలోకంలో దేవదూతల సభలో ప్రకటన చేశాడో, లేదు నాకు సింహాసనం దక్కదనమాట. దేవుని అత్యున్నతమైన సింహాసనం మీద కన్నేసిన అపవాది ఎలాగైనా దాన్ని చేజిక్కించుకోవాలని పన్నాగం పండిందండి. సృష్టి పుట్టక మునుపు పరలోకంలో ఎంత బీభత్సం జరిగిందో మనకేం తెలుసు? రాయబడి ఉన్నా మనం ఆలోచించలేదంటే. దేవుడు పరలోకాన్ని నీకు ఇవ్వాలనుకున్నాడు.
పరలోకాన్ని నీకు ఇవ్వాలనుకున్నాడు. పరలోకం నీకు రాబోతుందని, పరలోకాన్ని నీకు ఇస్తాడని చెప్పగానే పరలోకం నాకు దక్కదనమాట. ఎందుకు నాకు దక్కటం లేదు? పరలోకాన్ని దేవుడు నాకు ఎందుకు ఇవ్వటం లేదు? ఇదిగో దేవుని గర్భాన పుట్టిన ఈ పిల్లల వల్లే పరలోకంలో ఉంటున్న సింహాసనాన్ని నేను దక్కించుకోలేకపోతున్నానని ఆలోచన కలిగిందండి. ఆలోచన కలిగింది. అప్పుడు ఏం చేసిందో చూస్తారా? యెషయా గ్రంథము 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం చూడండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనులను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుకొందును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకి ఎక్కిపోదును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకొందునని నీవు అనుకుంటివి కదా, నీవు మనసులో అనుకుంటివి కదా. అంటే అప్పటి వరకు దేవుడు సింహాసనం మీద కూర్చోవాలన్న కోరిక కలిగిందండి. పనివాడికి పెత్తనం కావాలని కోరుకోవటం తప్పు. పనివాడు నెల కాగానే జీతం కావాలని కోరుకోవాలి. నెల కాగానే జీతం కావాలని కోరుకోవాలి. కానీ నెల కాగానే ఇల్లు నాకు కావాలని కోరుకోవటం తప్పు. దేవుడు దగ్గర సేవకుడిగా పడుండవలసిన దేవదూత దేవునంతటి వాడనైపోవాలన్న ఆలోచన కలిగిందండి. తప్పండి, తప్పు. అప్పటి వరకు కుక్కిన పేనులా పడుంది. ఎప్పుడైతే మనం రాబోతున్నామన్న సంగతి దేవుడు చెప్పాడో, ఈ పిల్లలే లేకపోయి ఉంటే ఏనాటికి ఒక నాటికి అధికారం నాకు దక్కేది. ఇప్పుడు పరలోకం నాకు దక్కకపోవటానికి కారణం దేవుడు పిల్లలకి ఇస్తాడట. ఆ పిల్లలే లేకపోతే బాగుండు కదా, ఆ పిల్లలే లేకపోతే బాగుండు కదా. ఆ పిల్లలు లేకపోతే దేవుడు తర్వాత నేనే. ఇప్పుడు ఈ సింహాసనం, ఈ అధికారాన్ని నాకు దక్కకుండా చేసింది ఇదిగో ఆయన గర్భాన పుట్టబోతున్న పిల్లలు, ఆయన గర్భాన పుట్టబోతున్న పిల్లలు. అప్పుడప్పుడు చూడండి, ఆస్తి బాగా ఉంటున్న దంపతులకు పిల్లలు లేరు అనుకోండి, కోట్లాది రూపాయలు ఆస్తుంది, పిల్లలు లేరు. అప్పుడు ఆ బంధువర్గాలు ఏమనుకుంటారంటే, ఉన్నంతకాలం ఉంటారు, తింటారు, వీళ్ళు పోతే ఈ ఆస్తి మందే అనుకుంటారు, ప్రేమగా చూసుకుంటారు. ఎందుకు అసలే ఇద్దరు ముసలోళ్ళు, తిన్నంతకాలం తింటారు, ఉన్నంతకాలం ఉంటారు, వీళ్ళు చేస్తే ఈ కోట్లాది రూపాయల ఆస్తి మనకి అనుకుంటారు. ఇలా వీళ్ళు అనుకుంటున్నప్పుడు వాళ్ళ గర్భాన ఒక కొడుకు పుట్టాడు అనుకోండి, ఏమనుకుంటారు తెలుసా? కోట్లాది రూపాయల ఆస్తిని మనకు రాకుండా చేయడానికి పుట్టాడు వీడు అనుకుంటారు. ఇప్పుడు పగ ఎవరి మీద? పుట్టినవాడి మీద. వీడే లేకపోతే కోట్లాది రూపాయల ఆస్తి నాకు దక్కేది కదా. ఇదిగో వీడు పుట్టాడు, కోట్లాది రూపాయల ఆస్తి నాకు రాకుండా చేశాడు. ఇప్పుడు ఎవరిని చంపాలనుకుంటారో తెలుసా? ఎవరిని? వారసుడు వీడిని చంపేయాలి. అలా చంపిన చరిత్ర లేదా ఈ ప్రపంచంలో? ఇది మీకు అర్థమైతే, పరలోకమందు దేవుడు మనము మాట్లాడుచున్న పరలోకమును దేవుడు దూతలకు లోబరచలేదు. మరి ఎవరికి ఇస్తానన్నాడండి? పరలోకం అనేది ఎవరికి ఇస్తానన్నాడు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. పరలోక రాజ్యం దేవదూతలకు ఇవ్వనన్నాడు, మరి ఎవరికి ఇస్తానన్నాడు చూడండి. మత్తయి సువార్త, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా కోసం బ్రతికిన నా పిల్లలది, నా కోసం అత్యున్నతమైన సింహాసనం మీద నా పిల్లలే కూర్చోవాలి, నా పిల్లలే పరలోకపు పెత్తనందారులు,
దేవదూతలందరూ నా పిల్లలకు సేవ చేయాలి. మనము మాట్లాడుతున్న ఆ రాబోవు లోకమును అనగా పరలోకమును దూతలకు లోపరచలేదు, నీకు ఇవ్వాలనుకున్నాడండి. నీకివ్వాలనుకున్న మాట వినే దేవదూత దయ్యంగా మారిపోయింది. నీకిస్తాడని తెలిసే దేవదూత దయ్యంగా మారిపోయింది. చెప్పండి, నీ మీద ఎందుకు పగబట్టిందో నీకు అర్థమైందా? మీ విరోధి నేను మీకిస్తానన్నందుకు మీరొచ్చి తనకు రాకుండా అడ్డుపడ్డారు అనుకొని ఇదిగో మిమ్మల్ని మీద పగపట్టింది. మీ విరోధి అర్థమవుతుందా? ఎందుకు మన మీద పగపట్టాడో అర్థమవుతుందా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకవేళ దేవుడు పరలోకాన్ని దేవదూతకి ఇస్తే మరి నీకేమివ్వాలి? అప్పుడు నువ్వేమంటావు తెలుసా? నాన్న నీ కొడుకును కదా, నాకేమిస్తావు నాన్న, నాకేమిస్తావు? రేపొద్దున నువ్వు అడిగితే ఏమి ఇవ్వలేక కన్న తండ్రిగా తలదించుకునే స్థితిలో ఆయన ఉండడండి. నా ఆస్తి నా తదరంతం నా పిల్లలకే కావాలి. మీరు కూడా అంతే కదా. మీరు సంపాదించింది మీ పిల్లల పేరు రాస్తారు, మీ ఇంట్లో పని చేసే పనివారుల మీద రాస్తారా? రాయరు కదా. దేవుడు చేసింది న్యాయమే కదా. నా గర్భాన పుట్టిన నా పిల్లలకు కావాలి సింహాసనం, సేవకులకు ఎందుకు ఇస్తాడండి? అందుకే పరలోకాన్ని నీకిస్తానన్న మాట వినే దేవదూతలో తప్పుడు కోరిక పుట్టింది. నువ్వే లేకుంటే, నువ్వే రాకుంటే పరలోకం అనేది తన సొత్తు కదా అనుకుంది. ఎప్పుడైతే తన పిల్లలకు వ్యతిరేకంగా ఆలోచన చేసిందో దేవదూత, పుట్టబోయే నా పిల్లల గురించి ఇప్పుడే నువ్వు కత్తి కట్టావంటే రేపొద్దున వాళ్ళు పుట్టి పరలోకానికి వచ్చిన తర్వాత వాళ్ళని బ్రతకనిస్తావా నువ్వు? ఏమంటే మన మీద ఎంత ప్రేమో తెలుసా? ఇంకా సృష్టి కలగలేదు, ఆ సృష్టిలోకి నువ్వు రాలేదు. పుట్టని నీ గురించి వ్యతిరేకంగా ఆలోచిస్తున్న దయ్యానికి నా పిల్లలంటే నాకెంత ఇష్టమో, నా పిల్లల గురించి నువ్వు వ్యతిరేకంగా ఆలోచిస్తే నువ్వు పరలోకాన్నే ఉండటానికే వీల్లేదు. నా పిల్లల గురించి వ్యతిరేకంగా ఆలోచిస్తావా? ఇంకా పుట్టలేదు కదండి. పుట్టని మీద నీ మీద ఎందుకండి అంత ప్రేమ ఆయనకి? ఏమండి, పుట్టక మునిపే కన్న తండ్రికి ఎంత ప్రేమ ఉంటే మనం పుట్టిన తర్వాత ఎంత ప్రేమ ఉండాలి చెప్పండి ప్రేమన దేవుని పిల్లలారా. పుట్టని మన గురించి మన కన్న తండ్రి దేవదూతను దయ్యంగా మారిపోయింది కదా. నా పిల్లలకు వ్యతిరేకంగా ఆలోచిస్తావా? అయితే పరలోకంలో ఉండటానికి నువ్వు వీల్లేదు. పరలోకంలో ఉండటానికి వీల్లేదా? అసలు పరలోకాన్నే నా హస్తగతం చేసుకోవాలనుకుంటున్నాను. దేవుడు ఎలాగూ ఇవ్వడు. ఎందుకంటే పిల్లలు అంటున్నాడు. పుట్టక మునిపే పిల్లలని కలవరిస్తున్నాడు. ఇక పుట్టిన తర్వాత మనల్ని ఎక్కడ పట్టించుకుంటాడు దేవుడు? ఎందుకంటే ఆయనకు పిల్లలంటే ఎంత ప్రేమో ఇదిగో మాటికి పిల్లలు అంటే మనకు అర్థమైపోతుంది కదా. ఇక పరలోకముల నుంచి మనల్ని గెంటేస్తాడా? అసలు పరలోకంని మనం హస్తగతం చేసుకుందామని మిగిలిన దేవదూతలతో కలిసి చెరిపి ఇదిగో మీకు ఇచ్చేస్తాను, ఈ పదవి ఇచ్చేస్తాను, ఇదిగో నా చేతులు కలపండి. ఏం చేద్దాం? యుద్ధం చేయాలి. ఎందుకు? పరలోక రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలి. పిల్లలకి ఇవ్వాలనుకుంటున్న కన్న తండ్రికి దేవదూతలు పరలోక రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలన్న మాట వినగానే మిఖాయేలును రంగంలోకి దింపాడు. మిఖాయేలు వెళ్ళు, నా పిల్లలకి ఇవ్వబోతున్న ఈ పరలోక రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటున్నది ఇదిగో దుష్టులు దయ్యంగా మారిపోయారు. అపవాది నా పిల్లలకు నేను ఇవ్వవలసిన పరలోకాన్ని హస్తగతం చేసుకుంటారా? ఇంకొక నిమిషం ఈ పరలోకంలో వాళ్ళు ఉండటానికి వీలు లేదు. నీ కోసం యుద్ధం. పరలోకంలో మొట్టమొదటి యుద్ధం అంటే చూస్తారా? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలసినది ఉండగా
ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. ఓడించేసింది మిఖాయేలు. అక్కడి నుంచి ఏం జరిగిందో తెలుసా? ఇక పరలోకంలో ఉండటానికి వీలు లేదు. గెంటేసాడండి. తర్వాత వచ్చిన చూడండి. గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. అపవాదనియు సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ ఘట సర్పము పడద్రోయబడెను. గెంటేశాడు. అప్పటికి ఇదిగో ఈ ప్రకృతిని కలిగిస్తూ ఈ ప్రకృతిలో మనకు కావలసినవన్నీ దేవుడు కలిగించే పనిలో ఉన్నాడు. చూసారా? నువ్వు పుట్టక మునుపు ఎంత చరిత్ర నీ గురించి జరిగిందో, నువ్వు పుట్టక మునుపు ఎంత చరిత్ర నీ గురించి జరిగింది. నీకు పరలోకాన్ని ఇవ్వాలనుకున్న నీ మీద కక్ష కట్టాడు అపవాది. పరలోకంలో నుంచి బయటకు వస్తూ ఏమని సవాలు చేశాడో తెలుసా? ఇదిగో పరలోకాన్ని నాకివ్వకుండా, పరలోకంలో నేనుండకుండా నన్ను గెంటేస్తున్నావు కదా దేవుడా, నన్ను గెంటించేస్తున్నావు కదా దేవుడా. ఇదిగో ఈ పరలోకాన్ని నీ పిల్లలకి ఇస్తానన్నావు కదా, నాకివ్వకుండా నీ పిల్లలకి ఎలా ఇస్తావో చూస్తాను. నాకివ్వకుండా, నన్నుంచకుండా పిల్లలు అంటున్నావు కదా, నీ పిల్లలకి ఎలా ఇస్తావో చూస్తాను. నీ పిల్లలు ముందు భూమి మీదకి వెళ్ళాలి, నీ కోసం బ్రతకాలి. నీ కోసం బ్రతికితే ఈ పరలోకానికి రావాలి కదా. ఇదిగో పరలోకం నుంచి నేను వెళుతున్నాను, నీ పిల్లల దగ్గరికే వెళుతున్నాను. అసలు నీ కోసం బ్రతకనిస్తే కదా. నాకు దక్కని పరలోకం వారికి దక్కడానికి వీలు లేదు. నాకు దక్కని పరలోకం ఏ పిల్లలకైతే నువ్వు ఇస్తానన్నా అసలు తీసుకోవడానికి ఎవరొస్తే ఎవరిని రాణిస్తాను, దెబ్బకు దెబ్బ. నాకు లేని పరలోకం నీ పిల్లలకు కూడా ఉండకూడదు. నాకు లేని పరలోకానికి నీ పిల్లలు కూడా రాకూడదు. నేనుండని పరలోకానికి ఇదిగో నీ పిల్లల్ని కూడా అడుగు పెట్టనివ్వను. నీ కోసం బ్రతికితే కదా పరలోకానికి వచ్చింది, నీ కోసం బ్రతకనిస్తే కదా నేను ఇదిగో భూమి మీదకి వెళుతున్నాను. నీ పిల్లల్ని దొంగగా చేస్తాను, నీ పిల్లల్ని హంతకులుగా చేస్తాను, నీ పిల్లల్ని చంచేవారిగా చేస్తాను, చంపేవారిగా చేస్తాను. పంతం పట్టిందండి. ఇదంతా ఎవరికి తెలుసు? కన్న తండ్రి మనసులోను తాకి ఎవరు ఆలోచించారండి? నీ మీద కక్ష కట్టి దేవుడితో సవాలు చేసి భూమి మీదకి వచ్చింది. ప్రేమ కలిగిన వాడు కదా మన మీద. భూమి మీదకి వస్తున్నప్పుడు ఏం చెప్తున్నాడు చూస్తారా? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనంలో భూమి మీదకి సవాలుతో కక్ష కట్టి కత్తి కట్టి భూమి మీదకి వస్తుందన్న సంగతి విని దేవుడు ఎంత చక్కగా రాయించాడో చూడండి. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, మీరు సంతోషపడండి. ఎందుకు? మోసం చేసేవాడు మీ దగ్గర నుంచి గెంటి వేయబడుతున్నాడు. భూమి సముద్రమా మీకు శ్రమ. భూమి మీకు ఎందుకు శ్రమ? భూమి మీద మనమే కదా ఉంది. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఏం చేస్తున్నాడో తెలుసా? ఎవరిని మృంగాలని వెతుకుచూ తిరుగుతున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి మీకు పరలోకాన్ని ఇవ్వకుండా అడ్డుపడతాడు. ఎందుకు? నేను వాడికి ఇవ్వలేదని. అందుకే నీ మీద కక్ష కట్టాడు, నీ దగ్గరకు వచ్చాడు. చూసారా ఎందుకు నీ మీద కక్ష కట్టాడో? చరిత్రలోకి వెళితే సృష్టి పూర్వము చరిత్ర, నీ కోసం యుద్ధం జరిగింది, నీ కోసమే దయ్యం పుట్టింది, నీ వల్లే దేవదూత దయ్యంగా మారిపోయింది. నువ్వే ఈ భూమి మీదకి రాకపోతే పరలోకంలో సేవ చేసుకుంటూ ఆ తర్వాత నాది అనుకుంటూ ఉండేది. కానీ మధ్యలో మనం వచ్చాం చూసారా, మనం రాగానే వాడి లక్షణాలు బయటపడి ఇదిగో నీ మీద కత్తి కట్టాడు.
నేను వెళ్ళని పరలోకం మీరు వెళ్ళకూడదు, నాకు దక్కని సింహాసనం మీకు దక్కకూడదు, మీకు దక్కకూడదు. అందుకే ఇదిగో ఈ లోకాన్ని చూపించింది, ఈ లోకపు మాయలో పడేటట్టుగా చేసింది, పరలోకపు ఊసు లేకుండా చేసిందంటే ఇదిగో తిను తాగు, ఇదే ఆనందం. అసలు పరలోకంలో ఆనందం ఎక్కడిది అంటుంది. ఒకప్పుడు పరలోకాన్ని ఆశపడింది అదే, కానీ నీకు మాత్రం పరలోకపు ఆలోచన లేకుండా చేసింది. పరలోకపు ఆలోచన లేకుండా చేసిందండి. పరలోకపు వైభవాన్ని చూసి కన్ను కుట్టి ఆ సింహాసనం మీద కూర్చోవాలనుకున్నది అదే. నీ దగ్గరకు రాగానే పరలోకంలో ఏముంది, ఇదిగో భూమి మీదనే ఉంది, తిను తాగు నీ ఇష్టం. నీకు ఇవ్వబడింది 60 సంవత్సరాల కాలం. 60 సంవత్సరాల కాలం ఏం చేస్తావో చెయ్యి, ఏం చేస్తావో చెయ్యు, అంతా నీకే, అంతా నీకే. అందుకే చూడండి, మనుషులు కూడా లోకాన్ని పట్టుకుని పీక్కొని తింటున్నారు. ఎందుకు? మోసపోయారండి, మోసపోయారు. పంతాన్ని కలిగి భూమి మీదకి వచ్చింది. అప్పటికి ఏదైనా తోటలో తొలిచూలు సంతానం ఆదాము దేవుడు కొరకు బ్రతుకుతూ దేవుడు మాట వింటూ ఏదేనులో తిరుగుతున్నాడు. పంతం పడి వచ్చేసింది కదా. ఇదిగో పిల్లలు వస్తున్నారు భూమి మీదకి. సవాలు చేసి ఏదేను తోటలోకి వచ్చింది. ఏదేను తోటలోకి వచ్చి అడుగుతుంది, ఇది నిజమా? ఏది నిజం, ఏది అబద్ధం, ఏది దయ్యం, ఏది దైవం? దయ్యమా దైవమా? ఇది నిజమా, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని చెప్పనిది చెప్పినట్టుగా, చెప్పినది చెప్పనట్టుగా తంత్రగొట్టై మాటలతో మోసం చేయడానికి సిద్ధపడిందండి. ఎందుకు? పరలోకానికి వెళ్ళకూడదు, పరలోకానికి వెళ్ళకూడదు. ఏ దేవుడైతే నన్ను వెళ్ళగొట్టాడో ఆయన చేతులతోనే తన పిల్లల్ని వెళ్ళగొట్టేటట్టుగా చేస్తాను, వెళ్ళగొట్టేటట్టుగా చేస్తాను. ఇది నిజమా? ఆలోచనలో పడిపోయాడు ఆదాము అవ్వలు. ఆలోచన ఉండాలి కదా. దేవుడు చెప్పింది గుర్తున్నా ఇదిగో దయ్యపు మోసకరమైన మాటల్లో పడ్డాడు. దేవుడు మంచోడు కాదు. ఈ చెట్టు ఫలాన్ని తింటే మీరు దేవతలైపోతారని దేవుడికి తెలుసు. దేవుడికి మీరు దేవతలు అవ్వటం ఇష్టం లేదు, నాకు ఇష్టం. నేను మిమ్మల్ని గొప్పగా చేయాలనుకుంటున్నాను. ఇప్పుడున్న స్థితి ఏమైనా నీచమైన స్థితా? మంచి జీవితాన్ని దేవుడిస్తే ఆ మంచి జీవితంలో మీరు ఉండండి అని చెప్పటం లేదు, ఇంకా మిమ్మల్ని